అక్కడ బ్రహ్మరాంబిక థియేటర్ ఉంది కదా, మల్లికార్జున బ్రహ్మగా, అక్కడంతా దీపావళి పండుగే. అందరూ కూడా ఈ బాలయ్య ఫ్యాన్స్ అందరూ వచ్చేసి టపాసులు, ఆ 1000 గిన్నీస్, చించుబుడ్లు ఇవన్నీ కాల్ చేసి ఆ బాలయ్య అఖండ డ్రెస్ వేసేసుకుని చాలా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం అనమాట. ఇంకొక దీపావళి పండుగలా జరిగింది ఆ థియేటర్లో. నేను చూశాను. బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే చైనా వాళ్ళు మనకి కరోనా అంటించారు, ఈ కరోనాని ఎలా నిర్మూలించాలి, దీని గురించి ఒక ఫార్ములా కనిపెట్టాలి అన్నది ఒక ఏమ్గా కొద్దిగా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో తీసుకున్నారు. అది మటుకు చాలా చక్కనటువంటి పాయింట్ అనుకోండి. ఈ కరోనా గురించి దాని గురించి తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే కేవలం మనిషి యొక్క దీని మూలనే కాదు, ఏదో వ్యాక్సిన్ వచ్చింది, చాలామంది మనం బ్రతికారు, చాలామంది కొంతమంది చనిపోయారు కనడం కాకుండా భక్తిపూర్వకంగా కూడా పరమేశ్వరుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. దీనికి ఏంటంటే ఈ వ్యాక్సిన్ అడ్డుకోవడం కోసం చైనా వాళ్ళు కొంతమంది, ఆ గవర్నమెంట్తో సంబంధం అనేది కాదు, కొంతమంది మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేయడం, ఆ వ్యాక్సిన్ని కాపాడడం, ఇదంతా జరిగిందంటే చాలా బాగుంది. బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు దీనికి అఖండ అని పేరు పెట్టే బదులు త్రిశూలం అనే పేరు పెట్టాలి. కారణం ఏంటంటే దీనికి అసలు మొత్తం అంతా త్రిశూలంతోనే నటన, మొత్తం అంతా ప్రతి షాట్లో కూడా త్రిశూలం, బాలయ్య గారు త్రిశూలం పట్టుకోవడం, త్రిశూలంతో అందరినీ చేయడం, యాక్ట్ చేయడం, ఇదంతా కూడా చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి వారు ఈ పిచ్చాచాలు ఏవో వస్తుంటే గెద పట్టుకుని వాటిని నిర్మూలించడం, ఇదంతా చాలా బ్రహ్మాండంగా తీశారు. మెయిన్ దీంట్లో ఏంటంటే అఖండ సినిమాలో హీరోయిన్స్ ఏదో డ్యూయెట్లు అవి ఇవి లేకుండా ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. ఈ ఐటమ్ సాంగ్ ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో 500-600 మందిని ఆ డాన్సర్స్ పెట్టడం అన్నది చాలా పెద్ద రికార్డు. ఇప్పటివరకు నేను ఇన్ని సినిమాలు చూశాను కానీ ఎప్పుడు ఇన్ని 100 మంది డాన్సర్స్ ఎప్పుడు లేరు. ఆ డాన్సర్స్ అది చిత్రీకరించడం అన్నది నాకు తెలుసు. నేను ఎన్నో సాంగ్స్లో నేను ఎన్టీ రామారావు గారితో, బాలయ్య గారితో నేను కూడా యాక్ట్ చేశాను. నాకు కూడా తెలుసు ఏ సాంగ్ ఎట్లా చేస్తారని చెప్పి. దీంట్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ట్యూబ్ లేకుండా బాలకృష్ణ యాక్ట్ చేశాడు చాలా సీన్స్లో. ఆ ఏజ్లో అలా చేయడం అన్నది, ఆయన అలా డైలాగులు చెప్పడం అన్నది చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్గా చాలా బాగుంది. ఆ త్రిశూలం ఒకటి చాలా బాగా నటించింది. నేను చెప్పిన ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి ఎందుకు హైలైట్ అవుతుందంటే 500 మంది డ్యాన్సర్స్ని ఒక రకంగా స్టెప్స్ వేసి ఏ స్టెప్ ఎక్కడ తీసినా మళ్ళీ ఇంకోసారి రీషాట్ తీయాలి. అలా కాకుండా ఆ సాంగ్ని ఎన్నో యాంగిల్స్లో కెమెరా పెట్టి తీసి దాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దానికి బాలకృష్ణ కూడా డ్రెస్సులు చొక్కాలు ఒక చొక్కా తీసి ఆ రకంగా మనకు తెలియదు అసలు ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ తీసిన తర్వాత ఇంకో షర్ట్ తీస్తాడు అనేటటువంటిది మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక 4-5-6 షర్ట్లు తీసేస్తూ ఉంటాడు. ఆ సాంగ్ చాలా హైలైట్ ఫీచర్కి. తర్వాత మ్యూజిక్ విషయం చెప్పాలంటే ఇది థియేటర్లోనే చూడాలండి. మామూలుగా ఇళ్లలో ఇప్పుడు మన ఈయన చెప్పినట్టుగా, బొమ్మరావి చెప్పినట్టుగా ఇంట్లో ఏదో చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి కారణం ఏంటంటే థియేటర్లో ఆ త్రిశూలంతో బాలకృష్ణ గారు ఫైట్ చేయడం కానీ, లేకపోతే హైలైట్ షాట్స్ కానీ కొన్ని చాలా బాగా తీశారు. రాజకీయంగా చెప్పాలంటే 2-3 షాట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే హెలికాప్టర్ పేలిపోవడం, ఆ హెలికాప్టర్లో చక్రం వచ్చి ఖండించడం, ఇవన్నీ కూడా కొన్ని ఇండైరెక్ట్గా మనకు తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగిపోయారు కదా, అలాంటి షార్ట్స్ ఏవో కొన్ని రాజకీయంగా ఏవో ఇండైరెక్ట్గా చూపెట్టారు. అది మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సంఘటన అది. కాబట్టి ఏంటంటే సినిమా యొక్క ఇది చేయాలంటే ఇవాళ రేపు మనకు తెలుసు అంతా గ్రాఫిక్స్, డూబు, సేమ్ హీరో లాంటి ఒక వ్యక్తిని ఫైటర్ని ఎందుకుని ఆయనకి అదే డ్రెస్ వేసి జంపులు చేసేయడం, ఫైటింగ్లు చేసేయడం, అదే హీరో చేసేయడం, ప్రజలు ఇది చేయడం అలాంటిది లేకుండా బాలకృష్ణ ఏ ఏజ్లో, బాలయ్య బాబు ఆ ఏజ్లో అలా చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ ఏజ్లో ఇప్పుడు ఉండేటటువంటి హీరోస్ కూడా అందరూ డూబే కదా. మనం ఏంటంటే ప్రేక్షకులు తప్పట్లు కొట్టేసి వాడు ఎగిరేసి ఇంకేమైనా ఉందో జంపులు చేసేసి ఫైట్లు చేసేసి అది చేస్తున్నారు. అవన్నీ డూబులు చేస్తారన్న సంగతి ప్రజలకి కాస్త అవగాహన లేకపోవచ్చు. మాలాంటి వాళ్ళు చాలామంది చూసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మాకు తెలుస్తుంది ఏది డూబు కాదు, ఏది గ్రాఫిక్స్ కాదని చెప్పి.